హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముద్రగడ పద్మనాభం గారికి క్యాన్సర్ అంటూ వాళ్ళ కూతురు చేసిన ట్వీట్ ఇప్పుడు అది సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. అలాగే చాలా ట్వీట్ అయితే చేసింది. తన ఫాదర్‌కి ఏ విధంగా ఉందో తెలీదు. తన అన్నయ్య గిరి అసలు రానివ్వట్లేదు. ఇప్పటివరకు ఎటువంటి అప్డేట్స్ లేవు. తన తండ్రికి ఏమవుతుందో అని బాధతో ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది. ఇప్పుడు ఇది రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారిపోయింది. అసలు ఏం జరుగుతుంది ముద్రగడ పద్మనాభం గారి విషయంలో? ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అరవింద్ కొల్లి గారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం సార్. సార్ ముద్రగడ పద్మనాభం గారి కూతురు క్రాంతి ఆమె జనసేన పార్టీలో కూడా చేరారు, మనకు తెలిసిందే. ఇప్పుడు ఆమె చేసిన ట్వీట్ కూడా చాలా వైరల్ అయిపోతుంది. అంటే తన ఫాదర్‌కి క్యాన్సరు, అసలు వాళ్ళ అన్నయ్య గిరి తనని ఫాదర్ దగ్గర కూడా పోనివ్వట్లేదు, అసలు డెలిబరేట్‌గా అసలు ట్రీట్మెంట్ కూడా ఇప్పించట్లేదంటూ ఆవేదనతో ఆ ట్వీట్ వైరల్ అవుతుంది. సో దీన్ని చూసి మనం ఏ విధంగా చూడొచ్చు? ముద్రగడ్డ పద్మనాభం అలియాస్ ముద్రగడ్డ పద్మనాభరెడ్డి, ఆయన పేరు మార్చుకున్నారు కాబట్టి ఆయన పేరు వాడదాం. ఆయన కుటుంబంలో ఒక వివాదం ఉంది. ఆయన రాజకీయపరమైనటువంటి వ్యాఖ్యల్ని కానీ రాజకీయ అనుబంధాన్ని కానీ ప్రశ్నిస్తూ ఆయన కుమార్తె బయటకు వచ్చారు. కుటుంబం నుంచి దాదాపు డిటాచ్ అయినటువంటి పరిస్థితే ఉంది. ఆ అమ్మాయి ఒక ట్వీట్ చేస్తునే వరకు ముద్రగడ్డ పద్మనాభం రెడ్డి గారు ఆయన ఆరోగ్యం బాగాలేదని, ముఖ్యంగా క్యాన్సర్తో సఫర్ అవుతున్నారని చాలామందికి తెలియదు, నాకు తెలియదు. అయితే ఈ అంశంలో ఒక కీలకమైన ఇది చూడాలి. ఆవిడ ట్వీట్ చేస్తే దాన్ని పదుల సంఖ్యలో వందల సంఖ్యలో దాన్ని రీట్వీట్ చేశారు. దాని మీద వేల సంఖ్యలో కామెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ కనుక పరిశీలిస్తే వీటిని కేటగరైజ్ చేస్తే ముద్రగడ పద్మనాభ అలియాస్ ముద్రగడ పద్మనాభరెడ్డి గారి ఆరోగ్య పరిస్థితి తెలిసి చాలామంది బాధపడుతున్నారు, నాతో సహా. ఆయన ఏంటి అంటే రాజకీయ విభేదాలు, రాజకీయ భేదాభిప్రాయాలు ఉన్నా కానీ ముద్రగడ పద్మనాభ గారిది ఇతరులు అందరూ అభినందించేటటువంటి, అందరూ ఆయన పట్ల ఆయన నిజాయితీని అభినందించేటటువంటి రాజకీయ చరిత్ర కానీ, రాజకీయ వారసత్వం కానీ, రాజకీయ ఐడియాలజీ కానీ ఉన్న మనిషి ఆయన. ఆచరణలోకి వచ్చేసరికి ఆయనకున్నటువంటి అనుబంధాలు, రాజకీయ అనుబంధాలు, వాటితోటి ఇతర పార్టీలను కానీ ఇతర నాయకులను కానీ విమర్శించే క్రమంలో కూడా గౌరవంగా చక్కగా అండి అని సంబోధిస్తూ, ఆయన లేఖ రాస్తే నీకు లేఖ రాస్తే ఆదిత్య గారండి, మీ అభిప్రాయాలతో విభేదిస్తున్నానండి, దీన్ని మీరు గమనించాలండి, ఇట్లా ఉంటుంది ఆయన లేఖలో. అంటే పూర్తిగా గోదావరి జిల్లాల గౌరవం గురించి ఏదైతే చెప్తారో, మర్యాదల గురించి చెప్తారో, ఆ రకమైనటువంటి అభిప్రాయం ఆయనకు ఉంటుంది. కానీ ఆ క్రమంలోనే ఆయన వైఎస్ కుటుంబానికి లాయలు అనేటటువంటి వాదన బాగా విస్తృతంగా ప్రచారంలో ఉంది. వీటన్నింటినీ పక్కన పెడదాం. ముద్రగడ పద్మనాభం అలియాస్ ముద్రగడ పద్మనాభరెడ్డి గారి ఆరోగ్యం బాగుండకపోవటం, ఆయన క్యాన్సర్ తోటి సఫర్ అవ్వటం ఖచ్చితంగా బాధాకరమే. ఖచ్చితంగా దాని పట్ల ప్రజల స్పందన కూడా అలాగే ఉంటుంది. ఆ వస్తున్నటువంటి వాటిలో రిప్లేస్ని కనుక చూస్తే ఖచ్చితంగా ఒక గణనీయమైన సంఖ్యలో ఇదే రకమైనటువంటి భావం వ్యక్తం చేస్తున్నారు. ఆయన పట్ల సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆరోగ్యంగా మళ్ళీ కోలుకోవాలని కోరుకుంటున్నారు. కొన్ని వ్యాఖ్యలు చూస్తే ఆ కరడుగట్టినటువంటి జనసేన నాయకులు కూడా ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. కరడుగట్టిన తెలుగుదేశం నాయకులు కూడా ఆయన మళ్ళీ ఆరోగ్యాన్ని పూర్తి స్థాయిలో సాధించాలి అనేది అభిప్రాయం చెప్తారు. ఆయన ఆరోగ్య స్థితి పట్ల బాధని, జాలిని వ్యక్తం చేస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక రకమైనటువంటి ట్రెండ్ ఏంటంటే, ఈ రిప్లైస్లో కానీ రీట్వీట్స్లో కానీ ఆయనకి సంబంధించినటువంటి ఆరోగ్యం మళ్ళీ పునర్వైభవం రావాలి, ఆయన మళ్ళీ యాక్టివ్ పాలిటిక్స్లో ఉండాలని కోరుకుంటున్నారు. ఇది ఒక విషయం పక్కన పెడితే, మేజర్గా అమ్మాయిని క్రాంతిని టార్గెట్ చేసి కొంతమంది వ్యాఖ్యలు చేస్తున్నారు. రాజకీయ విభేదంతో, రాజకీయమైనటువంటి ఆశలతోటి ఏదైతే కూటమికి దగ్గరయ్యావో, ముఖ్యంగా జనసేనకి దగ్గరయ్యావో, ఆ క్రమంలో నాన్న రాజకీయ అభిమానాన్ని, రాజకీయ అభిప్రాయాన్ని విభేదించిన నీకు నాన్న ఆరోగ్యం ప్రశ్నించే హక్కు లేదు, నైతిక హక్కు లేని దగ్గర నుంచి మొదలుపెట్టి, నేను ఇక్కడి నుంచి మొదలుపెట్టి మాత్రమే అంటున్నా, రకరకాల వ్యాఖ్యానాలు కనిపిస్తున్నాయి. ఏదేమైనా ముద్రగడ పద్మనాభం లాంటి రాజకీయపరమైనటువంటి నిజాయితీ పరమైనటువంటి వ్యక్తి, అంటే పూర్తిగా నిజాయితీగా ఆయన జీవితం అంతా కొనసాగింది,
అనేది చెప్పక తప్పదు. అయితే ఆయనకి రాజకీయ అనుబంధాలు కానీ, ఆయనకి కుటుంబ అనుబంధాలు కానీ ఉన్నటువంటి కొన్ని కుటుంబాలతోటి ఆయనకు ఉన్నటువంటి అనుబంధాలను వదులుకోలేక కొన్ని రాజకీయ వ్యాఖ్యలు చేశారు. ఆ రాజకీయ వ్యాఖ్యలు చేసేటటువంటి క్రమంలో కొంతమంది వ్యక్తిని టార్గెట్ చేశారు అని అంటారు. ఆ టార్గెట్ చేసేది కూడా మీ అభిప్రాయాలు నాకు నచ్చలేదండి అంటూ మీరు పలానా మాట అన్నారండి ఈ రకమైనటువంటి భావం ఆయన ప్రకటనలో ఉంటుంది. ఇది కొంచెం ఈ అంటే రాజకీయ ప్రస్థానంలో ఇది ఒక ఎక్స్ట్రీమ్గానే చెప్పాలి. అంటే అతి మర్యాద చూపిస్తూనే విమర్శ చేయటం అనేది ఆయన స్టైలు. దానికి రకమైనటువంటి అంటే ప్రభావం అయితే ఖచ్చితంగా ఉంది అని చెప్పక తప్పదు. ఓకే. సో ఇప్పుడైతే ఆమె ట్వీట్ వాళ్ళ అన్నయ్యని టార్గెట్ చేసి పెట్టినట్టుగా కూడా కనిపిస్తుంది. కంప్లీట్ గా అసలు నన్ను రానివ్వట్లేదు, ఇలా చేస్తున్నాడు. ఒకటైతే ఫస్ట్ పాయింట్ చెప్తా, ఆవిడ పెట్టినటువంటి ట్వీట్ ద్వారా ముద్రగడ్డ పద్మనాభం అనారోగ్య పరిస్థితిలో ఉన్నారు, ఆయన క్యాన్సర్ని ఎదుర్కొంటున్నారు అనే విషయం ప్రపంచానికి తెలిసింది. తెలిసిన విషయం అంతటితో ఆగకుండా మరికొన్ని అంశాలు కూడా క్లారిటీ వచ్చింది. ఆయనకి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ని సక్రమంగా వాళ్ళ సోదరుడు నిర్వహించట్లేదు, ఆయన రెగ్యులర్గా డాక్టర్ విజిట్స్ తీసుకెళ్ళట్లేదు, డాక్టర్స్ దగ్గర నుంచి ఇచ్చేటటువంటి సలహాలు పాటించట్లేదు అనేది ఆవిడ చేసినటువంటి అభియోగం. దీని మీద కుటుంబ సభ్యులకి సంబంధించిన పెద్దవాళ్ళని మెయింటైన్ అంటే పెద్దవాళ్ళని సంరక్షణ విషయంలో ఈ రకమైనటువంటి ఆరోపణలు ఇది అనేక కుటుంబాల్లో ఉన్నప్పటికీ ఇది